ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరూ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనము. ప్రసంగి 2:26లో ఉన్న వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాను. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వాని కిచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. చూసినారా దేవుడు బిడ్డలారా? దేవుని యొక్క వాక్య భాగము చాలా చక్కగా మాట్లాడుతున్న మాటలను గమనించినట్లయితే, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి, దేవుని దృష్టి యందు మంచివాడుగా నువ్వు ఉంటే, దేవుని యందు ఎల్లవేళలా నువ్వు మరి విశ్వాసము కలిగి ఉంటే, చాలా చక్కగా మాట ఏమని రాయిస్తున్నాడంటే, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు ఫస్ట్గా ఇచ్చేదేమంటే జ్ఞానము, ఆ తర్వాత తెలివి, మూడోది ఆనందము. దేవుని దృష్టికి మంచివాడుగా ఉన్నవానికి 3 బహుమతులు దేవుడిచ్చేవాడుగా ఉన్నాడు. మొదటిది జ్ఞానము, రెండోది తెలివి, మూడోది ఆనందము. వీటన్నిటిని కూడా దేవుని దృష్టికి నువ్వు మంచివాడువుగా, మంచిదానవుగా, స్త్రీ కానీ పురుషుడు కానీ దేవుని దృష్టి యందు మంచివారిగా ఉన్నప్పుడు దేవుడు శ్రేష్టమైన 3 బహుమానాలు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మొట్టమొదటిది జ్ఞానము, రెండోది తెలివి, మూడోది ఆనందము. ఈ 3 నీకు కనుక కావాలి అనుకుంటే దేవుని దృష్టి యందు మంచివాడుగా, స్త్రీ అయితే మంచిదానివుగా, స్త్రీ పురుషులు అందరూ కూడా కలిసి దేవునికి ఇష్టలుగా ఉండాలని, ఆయన బహుమానములు ఇవ్వాలని మరి మనుషులకి కోరుకుంటున్నాడు. అయితే దేవుని దృష్టి, దేవుని దయ నీ మీద ఉన్నప్పుడు ఆయన నీకెన్నో గొప్ప మేలులు, ఎన్నో గొప్ప వరాలు, ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక సహోదరుడా, సహోదరి, నువ్వెవరివైనా సరే దేవుని దృష్టి యందు మంచివాడవుగా ఉండు. అప్పుడు మొదటిదేమో జ్ఞానం ఇస్తాడు, రెండోదేమో తెలివినిస్తాడు, మూడోది ఆనందము. ఈనాడు ఈ 3 లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. జ్ఞానం లేని వారైతేనేమో మార్గం తప్పి దేవుడికి ఆయాసకరంగా, అంటే పాపములో, శాపములో, అపరాధములో ఉండి పాపానికి వచ్చే జీతము అగ్నిగుండము, మరణం పొందుకోవాలని జ్ఞానం లేని పనులు చేస్తూ ఉన్నారు. రెండోది వారికి తెలివి లేక మార్గము తప్పుతూ ఉన్నారు. మూడోది వారి జీవితంలో ఆనందం అనేది కనబట్టంలా. ఈ 3 మనకి కావాలి అంటే ఆయన దృష్టి యందు మంచివాడుగా, మంచిదానువుగా ఉండు. అప్పుడు ఆ 3 వరాలు, ఆశీర్వాదాలు, ఆ దీవెనలు మనందరికీ ఇస్తానని ఆయన వాగ్దానం చేసినాడు. కాబట్టి వాటన్నిటిని కూడా మనము స్వతంత్రించుకుందాము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఉన్నత పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా. నీ దృష్టికి మంచివారముగా ఉండి అయ్యా, నువ్విచ్చే జ్ఞానము, నీవిచ్చే తెలివి, నీవిచ్చే ఆనందం మేము పొందుకునేలాగా సహాయం చేయమని, బిడ్డలు వినేవారిని, చూసేవారిని, వారిని, వారి విశ్వాసాన్ని, వారి కుటుంబాన్ని 30 60 100 దీవించమని మా ప్రభైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచర్య కొరకై మీరు కూడా ప్రార్థన చేయండి. ఆమేన్.